ఇవాళ ఏం జరుగుతుందో ఈ దేశంలో ఒకసారి చూడాలి. సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీలకు సంబంధించి అసలు ఇవాళ సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించిన చర్చ అర్ధరహితమైపోయింది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చిన ప్లాంట్ను కూడా 50% PLFతో నడపవచ్చు అని చెప్పేసి మేము ఇచ్చింది, నడపాలి అని. అంటే ఏంది, 800 మెగావాట్లు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తేనేమో బొగ్గు కొంచెం తక్కువ కాలుతుంది, ఫ్యూల్ కొంచెం తక్కువ కాలుతుంది, తక్కువ ఎమిషన్స్ వస్తాయి. ఆ రోజు పెట్టింది దానికే. కానీ ఇవాళ ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో వల్ల దాంట్లో 400 మెగావాట్లే ఉత్పత్తి చేస్తే ఇక ఆ టెక్నాలజీకి అర్థం లేదు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల ఏం ఎమిషన్స్ వస్తాయో దీనివల్ల కూడా అంతే వస్తాయి. సింపుల్గా అర్థం కావాలంటే కారును మీరు టాప్ గేర్లో పోయి 80-90 కిలోమీటర్ స్పీడ్తో పోతే మీకు ఎంత ఫ్యూయల్ కాలుతుంది, ఎంత వేస్ట్ అవుతుంది, ఎంత లాభం జరుగుతుంది. అదే మీరు ఫస్ట్ సెకండ్ గేర్లలో పోతే ఏం జరుగుతుంది. సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ అంటే ఇంతే, ఇందులో ఏం తేడా లేదు. ఆ రోజుకు మనకున్న పరిస్థితులలో ఒకటేసారి ఇచ్చినాం. మాకున్న అత్యవసర పరిస్థితులలో ఎంత వీలైతే అంత తొందరగా విద్యుత్ సమస్య నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ మనిషికి విద్యుత్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది లేకుండా మనిషి కదిలే పరిస్థితి లేదు, అభివృద్ధికి చక్రం ఒక అడుగు కూడా తిరిగే పరిస్థితి లేదు, ఒక రౌండ్ కూడా తిరిగే పరిస్థితి లేదు. మరి అటువంటి పరిస్థితులలో అన్నిటికీ మూలం విద్యుతే. కాబట్టి మొదలు ఈ రంగాన్ని సరిచేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు ఒక దూరదృష్టితోని ముందు విద్యుత్ రంగం పైనే దృష్టి పెట్టి చర్యలు ప్రారంభం చేశారు. మరి విద్యుత్ తీసుకోవాలి, ఒకవైపు తాత్కాలికంగా ఇక్కడక్కడ దొరికిన కొనుగోలు చేసినా మరి శాశ్వతమైన సమస్య పరిష్కారం అంటే విద్యుత్ ప్రాజెక్టులు మనమే నిర్మాణం చేసుకోవాలి. అది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి లేని సమస్యలు తెచ్చుకోవద్దు, మన ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలోనే నిర్మాణం చేయాలని చెప్పి తీర్మానం చేసి మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ BHEL ముందుకొచ్చింది. BHEL గురించి తెలుసు, భారతదేశమే గర్వించదగ్గ నవరత్నాల్లో ఒకటి. వారు ముందుకు వచ్చి మేము నిర్మాణం చేస్తామని వచ్చినారు. వారిని అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అడిగారు, మీరు తక్కువలో తక్కువ ఎంత సమయంలో పూర్తి చేస్తారో చెప్పండి అని. వారు చెప్పిన మాట, ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ప్లాంట్ కూడా 6 నుంచి 10 సంవత్సరాల కాలంలో పూర్తయినే లేవు. కానీ నిబంధనల ప్రకారం 48 నెలల్లో పూర్తి చేయాలని ఉంది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీదైనా ఇంకొకటైనా. కాబట్టి మేము సూపర్ క్రిటికల్ టెక్నాలజీది మీరు ఇచ్చినా తక్కువలో తక్కువ 48 నెలలు తీసుకుంటాం. అది కూడా రికార్డే, మేము చేయగలిగితే. ఎవరు కూడా చేయలేదు ఇప్పటివరకు, ఎక్కడ కూడా కాలే భారతదేశంలో. అయినా మా ప్రయత్నం చేస్తాం, మీరు కూడా ఇంతగా ఉన్నారు కాబట్టి ఆతృతతో నేను చెప్పాను. అదే సందర్భంలో మా దగ్గర 270 మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఉన్న ప్లాంట్లు 4 రెడీగా ఉన్నాయి, మెషినరీ ఎక్విప్మెంటు. మీరు చేయమంటే మీరు అవకాశం ఇస్తే కరెక్ట్ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో 2017 మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని చెప్పి ఆ సమయంలోనే పూర్తి చేస్తాం, ఎక్కడ ఆటంకం లేకుండా మా బాధ్యత మేము ఇస్తామని చెప్పాను. మరి ఒక 2 సంవత్సరాల ముందు 1080 మెగావాట్లు రావడం అంటే నిజంగా కూడా మనకు అది చాలా అదృష్టం. ఆ రోజుకి చాలా గొప్ప విషయం. ఎందుకు, అప్పటికే లక్షలాది జనరేటర్లు హైదరాబాద్ నగరంతో సహా పట్టణాలు తేడా లేకుండా ఒక వాయు కాలుష్యమే కాదు, శబ్ద కాలుష్యం ఎంత దారుణంగా ఉండేదో మనకు తెలుసు. మరి అటువంటి పరిస్థితులలో ఒక 1000 మెగావాట్లు ముందే వచ్చి ఒక 2 సంవత్సరాలు ఈ రణగొణ ధ్వనులు పోతాయి అంటే దాన్ని మించిన అదృష్టం ఏముంటుంది ఇంకా. పైగా చట్టం కూడా వద్దని చెప్పలే, 2017 లోపల చేస్తే చేసుకోండి అని చెప్పింది. ఇంకా అప్పటికి భారతదేశంలో 17 ప్లాంట్లు ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం అయితేనే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా 2017 లోపల పూర్తి చేసుకోవాలి. అదే విషయం BHEL వారికి చెప్పి, సార్ అందులో ఇంకా చాలా కూడా మిగిలిపోతాయి, అయినా మేము పూర్తి చేస్తాం, మీకు ఇచ్చిన మాట ప్రకారం 17 మార్చిలో పూర్తి చేస్తామని చెప్పారు. అదే సమయంలో కొత్తగూడెంలో 800 మెగావాట్లు సూపర్ క్రిటికల్, ఇక్కడ ఇది సబ్ క్రిటికల్తో 1080 మెగావాట్లకు ఇచ్చినాం. దాన్ని అనుకున్న టైంలో 48 నెలల్లో పూర్తి చేశారు. భారతదేశంలో రికార్డ్ అది.
మొత్తం భారతదేశ విద్యుత్ రంగంలో థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో రికార్డు కొత్తగూడెం స్టేజ్ 7 ఏదైతే మేము ఏర్పాటు చేసినామో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంటు అది పూర్తయింది. ఇది కూడా వాళ్ళ పని ప్రారంభించి వేగంగా జరుగుతున్న క్రమంలో దురదృష్టవశాత్తు వైజాగ్కు సంబంధించిన ఒక ద్రోహి ఎవడో ఎన్జీటీలో కేసు వేయటం, వారు స్టే ఇవ్వటం, దాన్ని అన్ని విషయాల్ని వారికి అర్థం చేయించి స్టేను వెకేట్ చేయించిన సమయానికి కోవిడ్ రావడం, దానివల్ల కొంత ఆలస్యమైంది. అయినా భారతదేశంలో ఏ ప్రాజెక్టు కూడా 6 ఏళ్లలో పూర్తయిన ప్రాజెక్టులు లేవు, ఏ ఆటంకాలు లేకపోతే కూడా. ఆర్టీపీపీ ఉంది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ముద్దనూరులో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేసిండ్రు. అదే టైంలో మన కేటీపీపీ కూడా ప్రారంభం చేసిండ్రు, శంకుస్థాపన చేసిండ్రు, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ ప్లాంట్. ఇది మనం రాష్ట్రం ఏర్పడిన నాటికి 30% పూర్తయింది. దాన్ని మనం వచ్చినాక 2 ఏళ్లలోనే 70% పూర్తి చేసి మిగతా 70% సిఓడి చేసినాం. కానీ ఆర్టీపీపీ మనది అయిపోయిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలకు కానీ పూర్తి కాలేదు. అంటే దాదాపు 8-9 సంవత్సరాలు పట్టింది అది పూర్తవ్వడానికి. ఇంత స్పష్టంగా ఉన్నాయి వాస్తవాలు. పైగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని ఇక ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, సబ్ క్రిటికల్ టెక్నాలజీ చర్చే లేదు. కానీ కొంతమంది మహానుభావులు ఏందో వెతికి పట్టుకున్నాం మేమని చెప్పి రోజు రోజుకు తెలంగాణ ఎట్లయితే విద్యుత్ రంగంలో విజయం సాధిస్తుందో ఆ ఈర్ష్యతోని, ఒక కుట్ర బుద్ధితోని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని, ఏ రంగంలో అయితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందో దాంట్లోనే ఏదో ఆ ప్రజల్లో అనుమానాలు, నీడలు సృష్టించాలని ఒక చిల్లర ప్రయత్నం చేసి ఆరోపణలు చేశారు తప్ప ఇందులో వాస్తవం లేదు, నిజం కాదు ఇది అనే విషయాన్ని కూడా వారికి స్పష్టంగానే చెప్పడం జరిగింది.